మీకు మా వందనాలు సార్, హ్యాట్స్ ఆఫ్ యూ. ఇప్పుడు స్పీకర్ గారికి జరగబోవు సన్మానాన్ని పెద్దలందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్పీకర్ గారికి ఇవ్వబోతున్నది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మ్యాన్ ఆఫ్ అన్పారలల్డ్ మాస్టర్ అవార్డ్. దిస్ సర్టిఫికేట్ ఈస్ proudly presented to Honorable Speaker Gaddam Prasad Kumar Garu on this 20th day of February 2025. In an unparalleled honor, the Indian Book of Records bestowed upon him the Man of Unparalleled Mastery Award, a title beyond comparison, a singular force, unmatched, unequaled, adjudicated by Honorable Judge Madhav Rao, Dr. Pavani and Dr. Swarnasri in India. Dr. Vivekananda Babu, founder editor, Indian Book of Records. Of Records is being awarded to Shri Gaddam Prasad ji. And this is a memorable day on the eve of Srimati Vinamala's birthday and as well as Srimati Pavitra Lokesh's birthday. And we are proud to announce Indian Book of Records award to Shri Gaddam Prasad ji. Speaker, Telangana Legislative Assembly. We are very proud to be here and we are honored well in the presence of distinguished Judge Sir and most powerful city director Anil Ravapudi Garu and the most favorable hero Shri Naresh Garu, Navarasaraya and Shri Manchu Vishnu Babu Garu and as well as Shri Shiva Balaji Garu, Shri and our coordinator Damodar Gupta Garu and our Bhim Reddy Garu. So very much thanks. విజయ కృష్ణ అవార్డు మరియు జంధ్యాల వజ్రోత్సవ సంచిక సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం సభాధ్యక్షులు రిటైర్డ్ జడ్జ్ శ్రీ మాధవరావు గారు, మరి సీతావెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు గారు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బాకాలి భీమిరెడ్డి గారు, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, ప్రముఖ సినీ నటులు డాక్టర్ నరేష్ గారు, మంచు విష్ణు గారు, పవిత్ర లోకేష్ గారు, శ్రీలక్ష్మి గారు, శివబాలాజీ గారు, ప్రదీప్ గారు, జంధ్యాల అన్నపూర్ణమ్మ గారు, ఈరోజు అవార్డు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు శ్రీ అనిల్ రావుపుడి గారు, సంచిక రచయిత సాయినాథ్ గారు, ఇంకా మొహమ్మద్ రఫీ గారు, కుసుమ భోగరాజు గారు, రామ్ అవధాని గారు, ఆమని గారు, వీరితో పాటు ఇంకా చాలామంది పెద్దలు సినీ ప్రముఖులు ఉన్నారు. వారందరూ మరి శృతిలయ సీల్ వేల్ కార్పొరేషన్ కళాకారుల ఐక్యవేదిక ద్వారా ఈరోజు ప్రముఖ సినీ నటి దర్శకురాలు స్వర్గీయ విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 పురస్కారం అందజేయడము చాలా సంతోషం, అభినందనీయం. అవార్డు అందుకుంటున్న అనిల్ రావుపూడి గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రముఖ హాస్య దర్శకులు స్వర్గీయ జంధ్యాల గారి 75వ వజ్రోత్సవ సంచిక
నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒకే రోజు ఇద్దరు తెలుగు సినీ ప్రముఖుల కళామ తల్లికి చేసిన సేవలను గుర్తు చేసుకొని వేదికను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా యొక్క అభినందనలు. విజయ నిర్మల గారు 200 సినిమాలలో నటించడమే కాకుండా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం వారి ప్రతిభకు నిదర్శనం. విజయ నిర్మల గారు తెలుగు బిడ్డ కావడము మన తెలుగు జాతి మహిళలకు గర్వకారణము, ఆదర్శనం. మరొక గొప్ప దర్శకుడు కీర్తిశేషులు జంధ్యాల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. నవ్వడము ఒక భోగము, నవ్వించడము ఒక యోగము, నవ్వకపోవడము ఒక రోగము అంటూ తన సినిమాల్లో అందరిని నవ్వించిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ఎన్నో బాధలు ఉన్నా, మనసు బాగలేకపోయినా కాసేపు జంధ్యాల గారి దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే అంతా మర్చిపోయే మనసారా హాయిగా నవ్వుకుంటారు. జబ్బులు నయం చేసేది మందులైతే మనసులోని బాధలు తీర్చేది హాస్యం. నవరసాలతో పాటు ముఖ్యమైన హాస్యాన్ని నటుల ద్వారా తెర మీద అద్భుతంగా పండించేలా చేయడంలో దర్శకులు జంధ్యాల గారిది తిరుగులేని చేయి. తెలుగు సినిమా ఉన్నంత కాలము విజయ నిర్మల గారిని, జంధ్యాల గారిని ప్రేక్షకులు మర్చిపోరు. యువ రచయిత దర్శకులు అనిల్ రావుపూడి గారికి మంచి భవిష్యత్తు ఉన్నది. గొప్ప దర్శకులు విజయ నిర్మల గారి, జంధ్యాల గారి అవార్డు అందుకోవడంలో అనిల్ రావుపూడి గారి అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో తెలుగు చిత్ర పరిశ్రమ విడదీయరాని అనుబంధము. నటులతో పాటుగా అన్ని విభాగాలు శాంతిక సిబ్బంది ఇక్కడే నివసిస్తూ అందుబాటులో ఉంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామోజీ ఫిలిం సిటీ కూడా మన హైదరాబాద్లోనే ఉండడము, సినిమా తీయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దార్ గారి పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వారికి అండదండలుగా అందిస్తున్న పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.